హరిశంకర్ చోటాకే నాయుడుకి ఎందుకు చెప్పారు? ఎనీ టైమ్ ఎనీ ప్లాట్ఫామ్ ఐఎమ్ రెడీ అన్నారు. అసలు ఎందుకు అన్నారు? అసలు ఆ గొడవ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గో. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సమంత హీరోయిన్గా నటించిన సినిమా రామయ్య వస్తవే. ఆ సినిమా రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. దానికి డైరెక్టర్గా మన హరిశంకర్ గారు చేశారు, కెమెరామ్యాన్గా చోటాకే నాయుడు గారు చేశారు. కానీ 10 సంవత్సరాల తర్వాత వారిద్దరికి గొడవ ఎందుకు వచ్చింది? అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా? నువ్వు 10 ఇంటర్వ్యూ ఇచ్చినావు, నేను 100 ఇంటర్వ్యూ ఇచ్చిన, కానీ నువ్వు నా గురించి చెడుగా చెప్పావని హరిశంకర్ గారు చెప్పుకొచ్చారు. చోటాకే నాయుడు గారు ఒక మూవీ ప్రమోషన్లో ఒక మాట అన్నారు, నాకు హరిశంకర్కి చాలా మనస్పర్ధలు వచ్చాయి, రామయ్య వస్తవే సినిమాలో నేను చాలా డిస్టర్బ్ అయినా, అంటే నాకు చెప్పిన మాట వినలేదని చోటాకే నాయుడు గారు చెప్పారు. హరిశంకర్ చెప్పిన మాట అన్న స్టైల్లోనే చేద్దామంటాడు, కానీ నేను చెప్పిన మాట్లాడని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న హరిశంకర్ గారు వెంటనే, నేను నీకు గౌరవించిన రామయ్య వస్తావయ్య నాది 2వ సినిమా, గబ్బర్ సింగ్ తర్వాత నాది 2వ సినిమా, రాజు గారు చెప్పడంతో అప్పుడు నిన్ను ఉంచడం జరిగింది. ఎందుకంటే సినిమాకి కావాల్సింది మంచి కంటెంట్ అండ్ మంచి ఎఫెక్ట్స్ కావాలా, అండ్ మంచి క్వాలిటీ కావాలా. ఆ క్వాలిటీ ఏడా మిస్ అయ్యా నేను సినిమా తీయనని హరిశంకర్ గారు చెప్పుకొచ్చారు. కానీ చోటాకే నాయుడు గారు, మీరు చెప్పిన మాటలు, కానీ నేను ఎప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడలేదు, కానీ నా గురించి మీరు చెడుగా మాట్లాడారు. నేను 100 ఇంటర్వ్యూలు ఇచ్చినా కానీ నేను ఎప్పుడు ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదు. నా లైఫ్ స్టైల్ గురించి అండ్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడుకున్నాను. కానీ మీరు నీకు ఛాన్స్ ఇచ్చినా కూడా నా పేరు చెడుగా చెప్పడం చాలా బాధాకరమని అనిపించింది. అండ్ మీరు పెద్దవారు కాబట్టి మీకు గౌరవిస్తున్నా, ఇంకోసారి ఇలాంటి రిపీట్ కావద్దు. ఇలాంటి రిపీట్ అయితే ఎనీ టైమ్ ఎనీ ప్లాట్ఫామ్ ఐఎమ్ రెడీ అని హరిశంకర్ గారు చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చోటాకే నాయుడు గారు ఏం మాట్లాడలేక మౌనంగా ఉన్నారు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.